ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం మొదటి వచనం చదివి సహాయం చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మైక్లో చదవండి బ్రదర్, మైక్ తీసుకోండి ఒకటి. థ్యాంక్ యూ లార్డ్. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. బుద్ధిహీనులు అర్పించినట్లుగా. చాలు బ్రదర్. దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు ఏం సరి చూసుకోవాలి? మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి సంఘాలలో, నేటి క్రైస్తవ జనాంగాలలో ఈరోజు మందిరం అంటే భయము లేదు. మందిరం అంటే భయము లేదు. దైవ సేవకుడు అంటే గౌరవం లేదు. మందిరం అంటే భయము లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది? ఈరోజు నువ్వు చెల్లివి కావచ్చు, తమ్ముడివి కావచ్చు. ఈరోజు ప్రియ దేవుని జనాంగమా, నీ ప్రవర్తన ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు నువ్వు మందిరానికి వెళ్తున్నావు అంటే, మా నాన్నగారు బిషప్ కాబట్టి నేను వెళ్తున్నాను. నువ్వు ఎందుకని మందిరానికి వెళ్తున్నావు అంటే, మా తాతయ్య గారు పోప్ కాబట్టి నేను మందిరానికి వెళ్తున్నా. నువ్వు ఎందుకు మందిరానికి వెళ్తున్నావు అంటే, చిన్నప్పటి నుంచి మేము ఆ కమ్యూనిటీ కాబట్టి మేము ఆ మందిరానికి వెళ్తున్నాం. నో, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం నామకార్థ క్రైస్తవుడి వలె బ్రతుకుతావో, ఎంతకాలం దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన దేవునికి అసహ్యమైనటువంటి ప్రవర్తన ఉంచుకుంటావో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. మందిరానికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన సరి చేసుకోవాలి. మందిరము 9 o'clock ఉదయం 9 గంటలకు ఉందంటే మనం ఏ టైంకి వెళ్తున్నాం? మన మందిరమే కదా, మన దావీదయ్య గారే కదా, మన హానోకయ్య గారే కదా. అదే ఫ్లైట్ ఎగ్జాక్ట్ 9 o'clock అంటే 8 o'clock పోయి అక్కడ కూర్చుంటావు నువ్వు బోర్డింగ్ పాస్ దగ్గర. నీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే స్కూల్ బస్సు 7 o'clock వస్తుందంటే 6:30కే నీ కుమారుని రెడీ చేస్తావు. మరి దేవుని మందిరానికి ఎందుకు నీ కుమారుణ్ణి నువ్వు సిద్ధం చేయలేకపోతున్నావు, ప్రిపేర్ చేయలేకపోతున్నావు? నువ్వు ఎందుకు ప్రిపేర్ కాలేకపోతున్నావు? ఎటైనా పెళ్ళికి వెళ్ళాలంటే, ఎటైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే, ఏమండి త్వరగా కానివ్వండి, ఏమే త్వరగా కానీ, ఎరా తొందరగా కానీ అని పిల్లోని, భర్తని, భార్యని తొందర పెడతాం. కానీ దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఎందుకు అంత నిర్లక్ష్యం? యేసయ్యే కదా. కానీ దేవుడు చెబుతున్నాడా, నీ మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన సరి చేసుకోమంటున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదయ్య గారు చూస్తారు, షారమ్మ వచ్చిందా, మేరమ్మ వచ్చిందా చూస్తూ ఉంటాడు. దావీదయ్య గారు వాళ్ళ కొడుకుని అడుగుతాడు అనుకుంటా, ఎరా బాబు షారమ్మ ఎందుకు రాలేరా? వస్తుందేమో డాడీ. చూస్తాడు రారు. ఎరా ఫిలోమోన్ వచ్చాడా? వస్తాడు, రాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా?
యేసుక్రీస్తు ఎదురు చూస్తా ఉంటాడు, ఆదివారం నాడు నా ప్రియ కుమార్తె మందిరానికి వస్తుందా, నా ప్రియ కుమారుడు మందిరానికి వస్తాడా అని. యేసయ్య మనకంటే ముందుగా మందిరంలోకి వెళ్ళి ఎదురు చూస్తా ఉంటాడు. కానీ మనం మందిరంలో ఉండం. చాలామంది విచిత్రంగా ఉంటారండి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సన్నిధి, ఆశీర్వాదం టైంకి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మరి కొంతమంది మందిరానికి వెళ్తారు. ఎందుకు? మందిరంలో ఉన్న వాళ్ళని పాడు చేయడానికి, మందిరంలో ఉన్న వాళ్ళ మనసు పాడు చేయడానికి, మందిరంలో కాంగో కొడుతున్నటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి బయట మాట్లాడడానికి, మందిరంలో వాడబడుతున్నటువంటి చక్కగా తమ్ముణ్ణి బయటికి తీసుకెళ్ళి, ఏరా పవన్ కళ్యాణ్ వస్తుందంటగా పితాపురమో, నిజమానా? ఎంతమంది పోదాంరా? లేకపోతే చిరంజీవి వస్తున్నాడు అంట కదా, లేకపోతే రామ్ చరణ్ సినిమా అంట కదా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మందిరానికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది? మందిరానికి వచ్చేటప్పుడు చాలామంది మందిరంలో రాజకీయాలు చేస్తారు. ఏం బ్రో, పాస్టర్ ఏంటి ఎక్కువ చేస్తాడు, ట్రాన్స్ఫర్ చేద్దామా? మా పరిచర్యకైతే ట్రాన్స్ఫర్ లేదు, మీ పరిచర్యకు ఉందా గారు? పరిచర్యకు లేదంట అమ్మయ్య. ఈ మధ్య ట్రాన్స్ఫర్ చేసే బ్యాచ్ ఎక్కువైపోయింది. సంఘ పెద్ద ఉన్నాడంటే ఆ సంఘ పెద్ద మాట పాస్టర్ వినాలి. వినకపోతే ఏంటి, ట్రాన్స్ఫర్ చేద్దామా? ఏదైనా దేవుడు తలంపించినటువంటి వాక్యం, దేవుడు ప్రేరేపించినటువంటి వాక్యం, దేవుడు మాట్లాడమన్నటువంటి వాక్యం మాట్లాడితే, ఈరోజు బుక్లో లేనిది ఎందుకు చెప్పినావు? నువ్వు బుక్లో లేనిది చెప్పినావు కాబట్టి నిన్ను ట్రాన్స్ఫర్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీలాంటి వాళ్ళను చూసి దేవుడు ఏడుస్తున్నాడు. పరిచర్యకు వ్యతిరేకముగా మారుతున్నటువంటి వ్యక్తులను చూసి దేవుడు ఏడుస్తున్నాడు. దేవుణ్ణి ఏడిపిస్తున్నావా? దేవుణ్ణి ఏడిపిస్తున్నావా? సేవకునికి వ్యతిరేకముగా, సంఘానికి వ్యతిరేకంగా, పరిచర్యకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. సేవకుణ్ణి డమ్మి చేయాలని, సేవకుణ్ణి డమ్మి చేయాలంటే అంటే ఏంటిదో తెలుసా? అంటే తెలంగాణలో డమ్మి అంటారు, ఆంధ్రలో ఏమంటారు? డమ్మియే. డమ్మి చేయాలని వీళ్ళు హైలైట్, ఇట్లా అవ్వాలని. నువ్వు డమ్మి చేస్తే ఆయన డమ్మి ఎందుకు అవుతాడు రా బాబు? ఆయనను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. కొట్టుగట్టిగా చోపట్లో హల్లెలూయా. పిలిచిన దేవుడు చేయించి వదిలిపెట్టే దేవుడు కదా. పిలిచిన దేవుడు సజీవుడు, ఆయన యుగ యుగములకు నిత్యుడు. కొట్టుగట్టిగా చోపట్లో హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నిన్ను నువ్వు ప్రశ్నించుకో. మందిరానికి వస్తున్నావు, నీ ప్రవర్తన ఏ విధంగా ఉందో ఒక్కసారి సరి చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు 5 అంశాలుగా చెప్పి నేను ముగించేస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మందిరానికి వెళ్తున్నప్పుడు మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి? నెంబర్ 1 ప్రవర్తన. నెంబర్ 2 కీర్తన గ్రంథము 115వ అధ్యాయం 13వ వచనం. కీర్తన గ్రంథము 115వ అధ్యాయం 13వ వచనం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించెను. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలనేమి పెద్దలనేమి
తన యందు భయభక్తులు గల వారిని. తన యందు అంటే ఎవరి యందు? అమ్మో, వాక్యం బాగా తెలుసు మీకు, చాలా బాగా రిప్లై ఇస్తున్నారు. ఆమేన్. చాలా బాగా రిప్లై ఇస్తున్నారు మీరు. ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలి చెప్పాలా గట్టిగా, ఇంకా వెనకాల నుంచి రావాల స్వరం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈరోజు దేవుని యందు అమ్మ, అక్కడ ఒకరు నిలబడండి అమ్మ, ఎవరిని రానియకండి దయచేసి, డిస్టర్బ్ అవుతుంది. అక్కడ నిల్చోండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వు దీవించబడాలి అంటే ఏం చేయాలి? మనలో ఏముండాలి? భయము ఉండాలి, భక్తి ఉండాలి. భయము లేకుండా, భక్తి లేకుండా మనము దీవించబడలేము, మనం ఆశీర్వదించబడలేము. దేవుని సన్నిధి అంటే భయము లేదు, దైవ సేవకుడు అంటే భయము లేదు, దైవ సేవకుడు అంటే గౌరవం లేదు. దీవించబడతావా నువ్వు? ఆశీర్వదించబడతావా నువ్వు? ఏలియా ఎంతమందికి తెలుసు? చేతులు చూపెట్టండి. ఎందుకు ఇలానే లేపుతారు తెలియదా? ఇలా లేపండి. హల్లెలూయా. ఏలియా దగ్గర ఎవరు పరిచర్య చేశారు? అమ్మో, ఘోరంగా తెలుసు వీళ్ళకి వాక్యం, ఎమ్మట రిప్లై ఇస్తున్నారు. ఆమేన్. ఏలియా దగ్గర ఎవరున్నారు? ఎలీషా దగ్గర నమ్మకముగా నిలబడ్డాడు. ఏలియాకు కన్నీళ్ళు వస్తే ఎలీషా కన్నీళ్లు దుడిచేవాడు. ఏలియా నమ్మకముగా నిలబడ్డాడు. ఎలీషా ప్రాణం ఇచ్చేంతగా ఏలియా కొరకు ఎలీషా నమ్మకముగా నిలబడ్డాడు. నిలబడడం ద్వారా ఏలియా వెళ్ళిపోయే టైంకి, ఏలియా నువ్వు నాకు అంత నమ్మకంగా ఉన్నావు, నువ్వు నన్ను చాలా బాగా చూసుకున్నావు, నా పరిచర్యలో నమ్మకంగా ఉన్నావు ఏలియా. సో నీకేదైనా చేయాలనుకుంటున్నాను ఏలియా, నీకేదైనా సహాయం చేసి వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు చేసిన పరిచర్య నేను మర్చిపోయే పరిచర్య కాదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నువ్వు చేసిన పరిచర్య నేను మర్చిపోయే పరిచర్య కాదు. నా జీవితంలో నీ అంత నమ్మకంగా నాకెవరు నిలబడలేదు. నా పరిచర్యలో నువ్వు నాకు అండగా నిలబడినవు ఎలీషా. నీకేం కావాలి ఎలీషా, చెప్పు ఎలీషా అని చెప్పి ఏలియా అడుగుతుంటే ఎలీషా అంటున్నాడు, అయ్యా నీకున్న అభిషేకంలో 2 పాలు నాకు కావాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నేను ఒక విషయం అడుగుతా డాడీ, అడగడానికి దమ్ము ఉండాలా? ఏముండాలా? ఏం కావాలి డాడీ? దమ్ము ఉండాలా. ఎవరు పడితే వాళ్ళు అడగలేరు. నా కొడుకు వచ్చి ఉన్నాడు, అరే ఇట్రారా, పరిగెత్తు తొందరగా రావాలా. హల్లెలూయా. వాడు నా కొడుకు, వాడు పరిగెత్తురా. ఎవరు? చెప్పులు తీసిరా. నా కొడుకు. ఎవరు? జర్నీ మధ్యలో తాడేపల్లిగూడెం రాగానే డాడీ ఆకలి అవుతుంది, చికెన్ 65 కావాలన్నాడు. లేకపోతే ఐస్ క్రీమ్ కావాలన్నావు. ఏ ఐస్ క్రీమ్? బటర్ స్కాచ్. ఎందుకు? వాడికి ఇష్టం కావాడు. ఏ డాడీ నాకు ప్లీజ్ కావాలి డాడీ. ఎట్లా అడుగుతావు? డాడీ నాకు కావాలి డాడీ. ఎందుకు నన్ను అడుగుతాడు ఈయన? ఎందుకు ఈయనకు అంత అలుసెందుకు? ఈయనకి ఇంత హక్కు ఎక్కడిది? నా కొడుకు కాబట్టి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్ల. ఇతను నా కొడుకు కాబట్టి డాడీ ప్లీజ్ డాడీ ఆ హక్కు ఉంటుంది, ఆ దమ్ము ఉంటుంది. థ్యాంక్ యూ నాన్న. దేవుణ్ణి అడగాలంటే ఎవరు పడితే వాళ్ళు అడగలేరు. దేవుని పాదాలు పట్టుకొని
లార్డ్ నాకు కావాలి ప్రభువా. నువ్వు పై పైన అడుగుతావేమో, ఇది చేస్తాయా ఇది చేస్తాయా, కానీ గట్టిగా అడగడానికి దమ్ము ఉండాలా. ఎలీషా ఏమని అడుగుతున్నాడు, ఎంత ధైర్యం ఉండాలా. నీలో ఉన్న అభిషేకంలో 2 పాలు నాకు కావాలని అడుగుతున్నాడు. అంటే ఆయన చేసిన పరిచర్య ఆయనకు కూడా తెలుసు, అడిగే హక్కు నాకుందని ఆయనకు తెలుసు కనుక 2 పాలుగా అడిగాడు. ఆమేన్. అందుకోసమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏలియాలో నుంచి ఎలీషా 2 పాలుగా అభిషేకించబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏలియా దగ్గర ఎలీషా ఉన్నాడు, 2 అంతలుగా దీవించబడ్డాడు. ఎలీషా దగ్గర ఎవరున్నారు? వెరీ గుడ్ రా తల్లి. ఎవరున్నారు? గట్టిగా మైక్లో చెప్పండి డాడీ. ఎవరున్నారు డాడీ? గెహాజీ ఉన్నారు. మరి ఏలియా దగ్గర నుంచి ఎలీషా 2 వంతులుగా దీవించబడితే, మరి ఎలీషా దగ్గర నుంచి గెహాజీ 4 వంతులు. కానీ ఎందుకు దీవించబడలేదు? ఏలియా ప్లస్ ఎలీషా ఇజ్ ఈక్వల్ టు 2. ఎలీషా ప్లస్ గెహాజీ ఇజ్ ఈక్వల్ 4 ఆ 0నా? 0. వై? ఎందుకు? నా మాటలు అర్థమవుతున్నాయా వ్యర్థమవుతున్నాయా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు సేవకుని దగ్గర, సంఘములో నువ్వు చేసే పరిచర్య మర్చిపోవడానికి నా దేవుడు అన్యాయస్తుడు కాదు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దగ్గరికి నేను వెళ్ళిన, సమాధి కార్యక్రమం జరుగుతుంటే వెళ్ళిన. వాళ్ళు నాకు చాలా దగ్గర. వెళ్ళినాను. పాపం ఒక పాస్టర్ గారు, సరే ఒక డినామినేషన్, కానీ ఆ డినామినేషన్ పేరొద్దు, కానీ పాస్టర్ పాపం 75 సంవత్సరాలు ఉంటాయి. ఆ 75 సంవత్సరాల పాస్టర్ ఇట్లా కూర్చున్నాడు. ఆ పాస్టర్ ఇట్లా నిలుచున్నాడు. ఆయన ముందు ఒక అబ్బాయి, యూత్ లీడర్ అంట, ఆయన యూత్ సెక్రటరీ. ఏంటంటే డాడీ, యూత్ సెక్రటరీ కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. నేను అటు పక్కన కూర్చున్నా. అబ్బా, ఈయనలో గెహాజీ అభిషేకమే రన్ అవుతుంది అనుకున్నా నేను. ఇల్లే అన్న ఆయన పక్కన సార్, ఈయన యూత్ సెక్రటరీ సార్, మీరు ఏమనకండి. ఆయన యూత్ సెక్రటరీ అయితే ఆయన జీవము కలిగిన దేవుని సేవకుడు. లే, ప్రైజ్ ద లార్డ్. చాలామంది శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఈరోజు సేవకుడు అంటే భయం లేదు, సేవకుడు అంటే విలువ లేదు, దేవుని సన్నిధి అంటే వణుకు లేదు. సేవకుడు అంటే ఏంటి? మాటలు అనుకుంటున్నావా? ప్రాణాలను తెగించి, భార్య బిడ్డలను వదిలిపెట్టి, బ్రతుకు తెరువు కోసము సేవకు రాలే వారి ప్రాణాలు తెగించి పరిచర్యలోకి వచ్చారు. కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి నీవు, దేవుని మందిరంలో ఉంటున్నటువంటి నీవు, నీకెటువంటి అభిషేకం కావాలా? ఏలియాలో నుంచి పొందుకున్న ఎలీషా అభిషేకం కావాలా? గెహాజీ అభిషేకం కావాలా? ఈ రోజులలో ఏమవుతుందో తెలుసా? మందిరంలో ఉన్నట్టుగా ఉంటారు. ఆ మందిరంలో నుంచి రే, ఆ పాస్టర్ దగ్గరికి ఏందిరా మన కులపోళ్ళు పోయేది? మన కులపోడిని నేనున్నా కదరా, ఒక 1 నెల రోజులు బైబుల్ ట్రైనింగ్ చేసా వస్తా, మనం పెట్టేసుకుందాం, మనదొక కులం కదరా. ఒరే బాబు, ఓ పెద్దమ్మ, ఓ చిన్నమ్మ,
కమ్మ కులానికి ఒక సంఘం, కాపుకు ఒక సంఘం, మాలకు ఒక సంఘం, మాదికకు ఒక సంఘం, కులాలకు సంఘాలేంటిరా బాబో? నువ్వు మన కులపోడండి ఆ చర్చికి పోతావేంద్రా? ఒక దగ్గరికి వాక్యం చెప్పడానికి పోయినా 2 చర్చిలు పక్కపక్కనే ఉన్నాయి. ఇదేంటి ప్రభువా అంటే, ఆయన ఆ కులపోళ్ళ చర్చి, ఇది ఈ కులపోళ్ళ చర్చి. వీరిలో ఉన్నది ఎలీషాల అభిషేకమా, గెహాజీ అభిషేకమా? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ కోసము కన్నీరు గార్చిన పాస్టర్ని విడిచిపెడతావా? నీ కోసము ఉపవాసాలున్న పాస్టర్ని విడిచిపెడతావా? నీ కోసము ఎంతో ప్రయాసపడి నీకు బాప్తిసం ఇచ్చిన పాస్టర్ని విడిచిపెడతావా? భయము లేదు, భక్తి లేదు. భయము లేదు కాబట్టే, భక్తి లేదు కాబట్టే కులాల పేరుతో మందిరాలు కట్టబడుతున్నాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, యేసయ్యదే కులం. ఆయనను ఎందుకు నమ్ముకున్నావు? ఆయనను ఎందుకు ఆరాధిస్తున్నావు? కులాల పేరుతో ఈరోజు మందిరాలు కడుతున్న బిడ్డలారా జాగ్రత్త. గెహాజీ పతనమైపోయినట్టుగా గెహాజీలో ఉన్నటువంటి అభిషేకాన్ని తీసుకుంటే గెహాజీకి పట్టినటువంటి గతి పడుతుంది. జాగ్రత్త. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండగా ఈరోజు ఒక బలమైన తీర్మానం నువ్వు తీసుకోవాలా. అయ్యా, నా సేవకునికి నేను కుడి భుజంగా నిలబడాలా. సేవకునిలో చూడాల్సింది కులము కాదు, సేవకునిలో చూడాల్సింది ఆయన కార్చిన కన్నీళ్ళు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కార్చిన కన్నీళ్ళు, ఆ కన్నీళ్ళు వృధా కావడానికి వీలు లేదు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ఆయన సన్నిధిలో వెలకట్టలేని ఆనందం. ఆ ఆనందాన్ని అనుభవించే శక్తి ఎవరి దగ్గర ఉంటుందంటే ఏలియా దగ్గర. ఎలీషా ఉన్నాడు కదా, ఎలీషా అభిషేకం ఉన్న వాళ్ళు దేవుని సన్నిధిని ఆనందిస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. చప్పట్లు కొడదామా, చప్పట్లు కొడదామా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. సన్నిధానములో అందరూ పాడాలి, గట్టిగా పాడాలి, దేవుణ్ణి స్తుతించాలి. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకారం. ఈ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. రాజా, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ
బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఈ ఆనందాన్ని అనుభవిస్తారు తెలుసా? ఎవరు ఈ సంతోషాన్ని అనుభవిస్తారు తెలుసా? ఏలియా ఎలీషా అభిషేకం ఉన్నవారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. మందిరం తుడుస్తూ కూడా ఎంజాయ్ చేస్తారు. మందిరంలో వంట చేస్తూ కూడా ఎంజాయ్ చేస్తారు. మందిరంలో సేవకుడికి సేవకురాలకి పరిచర్య చేస్తూ కూడా ఎంజాయ్ చేస్తారు. గెహాజీ అభిషేకం ఉన్నోళ్ళు ఏందో అయ్యగారు, ఏందో పని చేసేటోళ్ళ దగ్గరికి వెళ్ళి పుల్లలు పెడతారు కదా, పని చేసేటోళ్ళ దగ్గరికి వెళ్ళి చేసే వాళ్ళని చెడగొడతారు కదా. మనమే ఎందుకు చేయాలి? మనమే ఎందుకు మందిరం దుడవాలి? మనమే ఎందుకు వంటలు వండాలి? మనమే ఎందుకు పరిచర్య చేయాలి? మనమే చేయాలి. మన పిల్లలు దీవించబడాలంటే, మనము దీవించబడాలంటే, మన కుటుంబము దీవించబడాలంటే మనమే పరిచర్య చేయాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఆయన కనులుండి చూడలేని దేవుడు కాదు, చెవులుండి వినలేని దేవుడు కాదు. నా దేవుడు సర్వాంతర్యామి. నువ్వు చేసే పరిచర్యను వడ్డీతో సహా తిరిగిచ్చే దేవుడు నీ దేవుడు. కొట్టు గట్టిగా చప్పట్ల హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య చేస్తున్న వాళ్ళని చెడగొడుతున్నావా? గెహాజీ అభిషేకం ఉన్న బిడ్డ ఉన్నారా ఇక్కడ? ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు గెహాజీ అభిషేకం ఉందా మీలో? ఏలియా ఎలీషా అభిషేకం ఉందా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు 2వ దినవృత్తాంతములో 6వ అధ్యాయం 13వ వచనం చదివి సహాయము చేయవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. 2వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయం 13వ వచనం. హోలీ స్పిరిట్. 6వ అధ్యాయం 13వ వచనం త్వరగా. తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తులు గల ఇత్తడి చప్పరమును ముంగిట ఆవరమునందుంచి దాని మీద నిలిచి ఉండి సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలీయులందరి ఎదుట మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేసెను. సొలొమోను ఎలా ప్రార్థన చేసెను? ఎలా ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా ఇశ్రాయేలు దేవా. చాలు. ఏం చేస్తున్నాడమ్మా సొలొమోను? ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు బ్రదర్? ప్రార్థన. గట్టిగా చెప్పండి. ఏం చేస్తున్నాడు? గట్టిగా చెప్పాలి. ఏం చేస్తున్నాడు? ప్రార్థన. ఎస్, ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి సొలొమోను? అడుక్కు తినే వ్యక్త? ఎవరి సొలొమోను? ఒక టీచర్ జాబ్ చేసే వ్యక్త? ఎవరి సొలొమోను? ఒక మున్సిపాలిటీకి కమిషనరా? ఎవరి సొలొమోను? ఒక డాక్టరా? ఎవరి సొలొమోను? ఒక సర్పంచా? ఒక ఎమ్మెల్యేనా? దేశానికి రాజు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టాల గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. దేశానికి రాజు, ఒక రాజుగా ఉండి ఏం చేస్తున్నాడు? ప్రభువా, ఈ ప్రజలందరికీ నేను రాజును, నాకు రారాజు నువ్వు ప్రభువా అని చెప్పి మందిరంలో మోకరిస్తున్నాడు. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. మందిరంలో మోకరిస్తున్నాడు. ఆమేన్. ఈరోజు నిన్నడుగుతున్న ప్రార్థన జీవితం ఉందా? మోకాళ్ళ అనుభవం నీకుందా? ఒక రాజు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నీలో ప్రార్థన జీవితం ఉందా? దేవుడు అడుగుతున్నాడు. ఎన్ని
రోజులైంది ప్రభువు పాదాల దగ్గరికి వచ్చి? ఎన్ని రోజులైంది? నీ హోదా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందా? ఇగో ఇక్కడ నేను చెప్పులు ఏ విధంగా అయితే విడిచిపెట్టి వచ్చానో, నీ హోదా గీద అంతా మందిరంలో బయట విడిచిపెట్టి లోపలికి రావాలా? కొట్టండి అమ్మ చెప్పండి. నువ్వు కలెక్టర్ అయినా, ఉద్యోగివైనా, నువ్వు ఎవరివైనా, నువ్వు పెద్ద పొలిటికల్ లీడర్ అయినా, ఎమ్మెల్యేవైనా, ఎంపీవైనా, ఎవరైనా నీ హోదా చర్చి బయటే. చర్చిలోకి వచ్చినావంటే పాస్టర్కి ఇవ్వాల్సిన విలువ ఇవ్వాలి, దేవునికి ఇవ్వవలసిన విలువ ఇవ్వాలి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనోళ్ళు ఏం లేదు, 10th పాస్ కాగానే నడక మారిపోతుంది. ఈ మధ్య 10th రిజల్ట్స్ వచ్చినాయా, పాస్ అయిపోగానే కథ ఇన్ని రోజులు ఇట్లా తిరిగేటోడు ఇట్లా అయిపోతున్నాడు. ఏరా సిన్నోడా కనబడట్లేదు ఏంట్రా దావిదయ్య గారు అంటారు. చర్చిలో కాంగ కొట్టాలరా, చర్చిలో ఫ్యాడ్ కొట్టాలరా, ఏంట్రా కనబడట్లేదా? ఏం తెలుసా, 10th పాస్ అయ్యాడు మా కొడుకు. ఆ పాస్ అయ్యాడు మంచిగా, దేవునికి మహిమ. మేము హాస్టల్లో వేయాలా, చాలా పెద్ద చదివాలనుకుంటున్నాం. అందుకనే పరిచర్య గిరిచర్య మాతో అవ్వదా, మీరు ఎవరినైనా చూసుకోండి ఫ్యాడ్ కీబోర్డ్ కొట్టేవాళ్ళనే, మా వల్ల కాదండి బాబు. వింటున్నారా? ఏలియా పోతే ఎలీషాని దేవుడు లేవనెత్తుకున్నాడా? మోషే పోతే దేవుడు యెహోషువాని ఎన్నుకున్నాడు. నువ్వు చర్చిలో ఫ్యాడ్ కొట్టకపోతే దేవునికి మనుషులు దొరకరా? దేవుడికి చాలామంది దొరుకుతారు. దిక్కు లేనోళ్ళు ఎవరంటే మనమే. మనకు యేసయ్య లేకపోతే మరొక దేవుడు లేడు. కొట్టుగట్టిగా చెప్పాలా, కొట్టుగట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. హోదాన్ని తీసుకొస్తున్నావా మందిరంలో? అంటే పాస్టర్ గారు నేను చర్చి సెక్రటరీ అని మర్చిపోతున్నావా ఏంటి? కానుకలు లెక్క తేడొస్తుందంటే, అరే భారమైన బాధ్యత అయినా పాస్టర్ గారు చూసుకునేది. నువ్వెవర్రా బాబు? జాగ్రత్త. గెహాజీ అభిషేకం, గెహాజీ అభిషేకం మనకొద్దు. మనకు కావాల్సింది ఏలియా ఎలీషాల అభిషేకం కావాలా? కొట్టాల గట్టిగా చెప్పట్లు, కొట్టాల గట్టిగా చెప్పట్లు. ఈరోజు మందిరానికి వస్తున్న నీవు ఎంత గొప్ప ఉద్యోగివైనా, ఎంత గొప్ప పొలాలున్నా, ఎంత గొప్ప అరటి తోటలున్నా, ఎన్ని కొబ్బరి తోటలున్నా, దేవుని మందిరంలో మోకరించగలిగే అనుభవం నీకుండాలా. దేవుడు మోకాళ్ళ నొప్పులు ఇస్తే తప్ప నువ్వు ఆరోగ్యకరంగా ఉంటే మోకరించడానికి ప్రయత్నం చేయి. చాలామంది సేవకుడి దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. హైదరాబాద్ నుంచి ఒక బ్యాచ్ వచ్చింది నా దగ్గరికి. వాళ్ళు సాఫ్ట్వేర్ అంట. ఏంటారు? సాఫ్ట్వేర్. కార్లో వచ్చారు. అయ్యా మాకు పిల్లలు పుట్టట్లేదని వాళ్ళ అమ్మ తీసుకొచ్చింది. మా కూతురికి పిల్లలు పుట్టట్లేదు. ఆయన చెప్పులు అంటే షూస్ విడకుండా అక్కడి వరకు వచ్చాడు. బయటికి వెళ్ళి షూ చెప్పి రాపో అన్న. వచ్చాడు, ప్రార్థన చేయండి అంటే అమ్మాయి మోకరించింది, కానీ మనోడు ఇట్లనే ఇట్లనే. ఎక్కడికి వచ్చినావు నువ్వు? మోకరించా. నీ హోదా, నువ్వు సాఫ్ట్వేర్ అన్ని చర్చి బయట. చర్చిలోకి వచ్చినావు అంటే మోకరించా. ఆయన ఏమనుకుంటే నాకేంటి? ఆమెన్. మనలో ఒక అభిషేకాన్ని దేవుడించుండు. కొట్టు గట్టిగా చెప్పాలి. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం నీ హోదా,
ఇంట్లో 1,00,000 రూపాయలు వచ్చింది, 1,00,000 రూపాయలు కట్ట లోపట ఉందంటే ఖతం. ఇక పాస్టర్ కనపడతాడా నీకు? ఏదో కొబ్బరికాయలు ఏమన్నాయో, లేకపోతే అరటి పండ్లు అమ్మినాయో, లేకపోతే పంట పండినాయో ఉంటాయి కదా బీరువాలో 1,00,000 రూపాయలు. నడక మారిపోతుందా అదే? ఎస్ అండి, సేవకులంగా అనుభవం మాకు. నా వయసు చిన్నదే కానీ చాలా అనుభవం పెద్దది నాది. నా వయసు 31 ఇప్పుడు, కానీ అనుభవం చాలా పెద్దది. 18 సంవత్సరాలకే దేవుడు పరిచర్యకు పిలుచుకున్నాడు. ఈరోజు హోదా నీలో ఉంటే, గర్వం నీలో ఉంటే, అహంకారము నీలో ఉంటే నువ్వు దీవించబడవు, ఆశీర్వదించబడవు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక బలమైన తీర్మానంతో ఇక్కడ నుంచి నువ్వు వెలుదువుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథము 132వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథం 132వ అధ్యాయం 5వ వచనం. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకెక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునికిపాటు రానియనెను. ఆమేన్. ఎంత భారం అండి! ఎవరైనా మాట్లాడేది చెప్పాలా? చెప్పండి గట్టిగా. ఎవరు బ్రదర్? దావీదు. ఎస్, దావీదులో ఉన్న భారం ఈ మందిరంలో, ఈ ప్రాంగణంలో ఉన్న వారిలో ఒక్కరిలో ఉందా? నీ చర్చిలో ఫ్యాన్ ఉందా? నీ చర్చిలో మైకు కరెక్ట్గా ఉందా? నీ చర్చి మందిరం కట్టబడ్డదా? సేవకుడు పాపం భార్య మెడలో చైను కుదవబెట్టి అప్పు తీసుకొచ్చి మందిరం కడుతున్నా కానీ సంఘములో పౌరుషం ఉండదు. నేను కూడా దేవుని మందిరం పని చేయాలి, దేవుని మందిర పరిచర్య చేయాలి, దేవుని సన్నిధి పని చేయాలి అనక భారం లేదండి. ఈరోజు ఈ బైబిల్ మన చేతికి రావడానికి ఎంతమంది ప్రాణత్యాగం చేశారో తెలుసా? ఈ సువార్త మన ప్రాంతానికి రావడానికి, ఈ సువార్త మనకు అందడానికి ఎంతమంది చచ్చిపోతే, వారి ప్రాణాన్ని త్యాగము చేస్తే ఈ సువార్త మన దగ్గరికి వచ్చిందో తెలుసా? సంబంధం లేదు. ఎప్పటికీ నేను, నా పిల్లలు, నా భార్య, నా కుటుంబము, నా సంపాదన, నా పొలము, నా ఉద్యోగం. కానీ దావీదు కన్నీరు కారుస్తా నా దేవునికి ఒక నివాస స్థలము ఏర్పాటు చేసే వరకు నేను పడుకునే మంచం మీదకి వెళ్ళను, నా కన్నులకు కునుకు రానియను, నిద్ర రానియను అని ఈరోజు తీర్మానం తీసుకుంటున్నాను. ఈరోజు విశ్వాసులు ఎలా ఉన్నారంటే, మందిరము సేవకుడు అప్పు తీసుకొచ్చి మీటింగ్స్ పెడితే సహకరించే వాళ్ళని కూడా చెడగొట్టేటోళ్ళు ఉన్నారు, పరిచర్య చేసే వాళ్ళను కూడా చెడగొట్టేటోళ్ళు ఉన్నారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దావీదులో ఉన్నటువంటి భారము నీలో ఉందా? చాలాసార్లు ఈ వాక్యం చదువుంటా, కానీ దావీదులో ఉన్నటువంటి భారం నాకివ్వు ప్రభువా అని ప్రార్థన చేసేవా నువ్వు? మా మందిరంలో ఒక బ్రదర్ ఉంటాడు, పాపం చాలా మంచోడు. ఆయనకు సంవత్సరానికి 28 లక్షలు ఉండే. నేను ఎక్కడికి పోతే అక్కడ పరిచర్యకు వచ్చాడు. ఇది సజీవ సాక్ష్యం. నేను ఎక్కడికి పరిచర్యకి వెళ్తే అక్కడికి వచ్చాడు. రాజమండ్రి పోయినా రాజమండ్రి, తణుకు పోయినా తణుకు, కర్ణాటక పోయినా కర్ణాటక, ఛత్తీస్గఢ్ పోయినా ఛత్తీస్గఢ్, ఎక్కడికి పోతే అక్కడికి వచ్చాడు. సంవత్సరం కల్లా ఆయన శాలరీ 60 లక్షలు. ఆమెనండి, ఆమెనండి అమ్మ. చప్పట్లు కొడదాం దేవాతి దేవునికి. ఎస్,
ఒకసారి నేను ఆయనను బట్టి ఏడ్చా. నా చెప్పులు అక్కడెక్కడో పడుంటే 2 చేతులతో తీసుకొచ్చి ఇలా పెట్టి, డాడీ వేసుకోండి డాడీ అంటున్నాడు. నేనే ఇంత బాధపడి ఇంత మనస్ఫూర్తిగా అంటే ఆశీర్వదించడం అంటే ఆశీర్వది దేవుని కృప నీకు తోడుగా ఉండునుగాక అని నేను ఆశీర్వదించాను. నేను ఆశీర్వదిస్తే నా దేవుడు ఆశీర్వదించకుండా ఉంటాడా? చెప్పాలి. ఇక వాడున్నాడా? ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు. మన అనాథ శరణాలయం కడుతున్నటువంటి టైంలో అబ్బాయి ప్లాస్టింగ్ చేయడానికి వచ్చాడు. ప్లాస్టింగ్ చేయడానికి వస్తే నేను ప్రేయర్ టవర్లో ప్రార్థనలో ఉన్నా. ఎందుకున్నా, స్లాబ్ వేయడానికి లారీ లోడ్ సిమెంట్ కావాలి. లారీ లోడ్ కోసం సిమెంట్ కోసం నేను ప్రార్థన చేస్తున్నా. వాళ్ళందరికీ తెలుసు నేను ఫాస్టింగ్ ఉంటున్న విషయం. గుంటూరు నుంచి భవ్య సిమెంట్ లారీ లోడ్ వచ్చింది. ఈ అబ్బాయి వెళ్ళి అడిగాడంట, ఎవరు పంపించారు సార్ అని అడిగాడు. నాకు తెలియదండి, పంపించారు, వచ్చాను నేను. మా లారీ ఓనర్ పంపించారు, నేను వచ్చాను. ఎవరు పంపించారో నాకు తెలియదు. ఆయనకేం తెలుస్తుంది, నాకే తెలియదు. ఆ రోజు నా చెయ్యి పట్టుకున్నాడు. నా మందిరము కట్టుబడి జరుగుతున్నటువంటి టైంలో తన సొంత పనిని కూడా విడిచిపెట్టి దేవుని పని చేశాడు. కూలి పని చేసుకునేటోడు అబ్బాయి, కూలి పని చేసుకునేవాడు. రోజుకు 300-400 కూలి పని చేసుకునేవాడు. కానీ ఈరోజు రోజుకొచ్చి ఒక 10 నుంచి 15 మందికి పని చూపించే వ్యక్తిగా దేవుడు లేవనెత్తాడు. కొట్టాల గట్టిగా చెప్పండి. సింగిల్ హ్యాండ్తో పని చేశాడు. అంత మాత్రమే కాదు, చిన్న ఇల్లు, వీళ్ళు ఉండే ఇల్లు అక్కడ. ఇప్పుడు మందిరం పక్కన ఎన్ని లక్షలు పెట్టుకున్నావు? 9 లక్షలు పెట్టి మొన్ననే మన మందిరం పక్కనే స్థలం కొన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. తీర్మానం తీసుకున్నాడు అబ్బాయి. తేజ డాడీ ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తా. పనులు చేయడానికి ఉన్నారు, కానీ పిచ్చోడా అబ్బాయి, జ్ఞానం కలిగిన వ్యక్తి. పరిచర్యలోనే అసలైన ఆశీర్వాదం ఉందని నమ్మాడు. ఆ ఆశీర్వాదాలు అనుభవిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు, నీ పిల్లలు, నీ కుటుంబము రోషము కలిగినటువంటి ఒక బలమైన తీర్మానం తీసుకోవాలి. తీర్మానము లేని ఆత్మీయ జీవితం, తీర్మానము లేని క్రైస్తవ జీవితాలు ఎప్పటికీ నేను, నా పిల్లలు, నా భర్త, నా కుటుంబము, నా పొలాలు, నా ఉద్యోగము, దేవుని పరిచర్య అంటే భారము లేదు, దేవుని పరిచర్య అంటే బాధ్యత లేదు. ఏ విధంగా దీవించబడతావు చెల్లి, ఏ విధంగా దీవించబడతావు తమ్ముడు? నశించిపోతున్న ఆత్మల పట్ల భారము లేదో. రీసెంట్గా ఒక వీడియో చూశాను నేను. 2 అబ్బాయిలు పోలీస్ యూనిఫాము వేసుకొని ఇలా సాక్ష్యం చెప్తున్నారు. ఏమని తెలుసా? దేవుని మందిరంలో కీబోర్డ్ నేను కొట్టాను, దేవుని మందిరంలో మా తమ్ముడు ఫ్యాడ్ కొట్టాడు, మా మమ్మీ ప్రతి శనివారం సాయంత్రము మందిరము తడిగుట్టేసి తుడిచేది. ఆ పరిచర్యనే మాకు నేర్పించింది. మీరు పరిచర్య చేయాలా, దేవుని మందిరంలో పరిచర్య తర్వాతే చదువు, పరిచర్య తర్వాతే చదువు అని మా తల్లి మాకు నేర్పించింది. పరిచర్య చేయడం నేర్పించింది. ఆ పరిచర్య చేశాము కాబట్టి, దేవుని సన్నిధిలో కీబోర్డు ఫ్యాడు కొట్టాము కాబట్టి ఈరోజు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా మీ అందరి ముందు ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. అమ్మా హల్లెలూయా. ఆయన పరిచర్యలో అంత శక్తి ఉన్నది. మర్చిపోయే దేవుడా చెప్పాలా? ఎంతకాలం నామకార్థ క్రైస్తవులు వలె ఉంటావు? నా దేవుడు మోసం చేసే దేవుడు కాదా? నా దేవుడు మోసం చేసే దేవుడు కాదు. చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నా ప్రియ కుమారుడా తేజ, నువ్వు భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళు అన్నాడు. భద్రాద్రి కొత్తగూడెంలో ఎవరున్నారు ప్రభువా? తల్లి లేరు, తండ్రి లేరు. ఎవరంటే, ఇన్ని రోజులు నేను లేకుండా నువ్వు ఉన్నావు, ఇప్పుడు నీతో పాటు నేను రాబోతున్నా అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడు.
అంటే కొత్తగూడెం వరకే నా చెయ్యిని పట్టుకున్నాడా? కొత్తగూడెం వరకే నా చెయ్యిని పట్టుకున్నాడా? కొత్తగూడెంలో చెయ్యి పెట్టుకొని నీతో నేనున్నాను పో అనలే. ఈ అమలాపురంలో ఈ స్టేజ్ మీద కూడా నా చెయ్యి పట్టుకునే ఉన్నాడు నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులను నమ్ముకొని పరిచర్యకు రాలే, బంధువులను నమ్ముకొని పరిచర్యకు రాలే. యేసు నీవే ఆధారము. హల్లెలూయా. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవో, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, చప్పట్లు కొట్టండి, నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే గట్టిగా చప్పట్లు, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నిన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. మనుషుల నమ్ముకొని కళ్ళు మూసుకోవాలి. మనుషులను నమ్ముకోవద్దు, మనం దేవుణ్ణి నమ్ముకోవాలా. ఎంతకాలం మనుషుల వైపు తిరుగుతా? అయ్యా ఎవరు ఏమన్నా నేను నీ పరిచర్య చేస్తా, నీ సేవ చేస్తా. మనుషులు నాకు వద్దయ్యా, నాకు నువ్వు కావాలా. పాట పాడుతుండగా కళ్ళు మూసుకోవాలా. థ్యాంక్ యూ లార్డ్. మనుషులను నమ్ముకొని మాప్యపడ్డాను, మనస్ఫూర్తిగా మనుషులను నమ్ముకొని మాప్యపడ్డాను. శక్తిమంతుడా ఆశ్రయుడవని చింతకు చేరను, శక్తిమంతుడా ఆశ్రయుడవని చింతకు చేరను. యేసు నీవే ఆధారము, యేసు నీవే ప్రాణము. మనస్ఫూర్తిగా చెప్పు యేసేతో. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారం, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. దేవుణ్ణి నమ్మిన వారు సిగ్గుపడిన వారు చరిత్రలో లేరు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి.
థ్యాంక్ యూ నాన్న. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. దేవుణ్ణి నమ్మిన వారు, సిగ్గుపడిన వారు చరిత్రలో లేరు. నా దేవుణ్ణి నమ్ముకున్న రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. నా దేవుణ్ణి నమ్మిన దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. నా దేవుణ్ణి నమ్మిన ప్రజలు అగ్రస్థానంలో నిలుచున్నారు. కొట్టు గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మీ ముందు నిలుచున్న పాస్టర్ అమ్మ తేజ అనబడే నేను ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్నటువంటి ఒక అనాథని. నా పూర్తి సాక్ష్యము రేపటి దినాన చెబుతాను. అమ్మ అనే పేరు అమ్మ తేజగా ఏ విధంగా మారింది? అమ్మ అనే పేరు ఇంటి పేరా? నా పూర్తి సాక్ష్యాన్ని రేపటి దినాన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఏ భారముతో ఈ ప్రాంతానికి వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, ఏ కన్నీళ్లతో వచ్చావో, రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్నా. ప్లీజ్, ఒక సేవకునిగా నా రెండు చేతులెత్తి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నా. నా దేవుడు సకల ఆశీర్వాదానికి కారణభూతుడు. ఆయన పరిచర్యను పక్కకు పెట్టి, ఆయన పరిచర్యను పక్కకు పెట్టి, ఆయన సేవను పక్కకు పెట్టి ఎన్ని రోజులు నీ సొంత పనులకు ఇచ్చినవో అన్ని రోజులు నువ్వు దీవించబడ్డావు. అనాథగా బ్రతికిన నా జీవితంలో ఆకలికి అలమటించా, ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్న నేను రోజుకొక 100 మందికి భోజనాలు పెట్టే శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. నేను గొప్ప కాదు, నేను జీరో, కానీ నా దేవుడు హీరో. నా రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్నా. తమ్ముడు, దేవుని మందిరంలో ఫ్యాడ్ కొట్టాల్సిన నీవు ఎక్కడున్నావు తమ్ముడు? దేవుని మందిరంలో కీబోర్డ్ ప్లే చేయాల్సిన నీవు ఎక్కడున్నావు తమ్ముడు? దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చాడు, దేవుని సన్నిధిలో పాట పాడాల్సిన నీవు ఎక్కడున్నావు తమ్ముడు? నీకేమైనా న్యాయమా? ఈరోజు నా దేవుడు కల్వరి సిలువలో యాగమైనది ఎందుకు? టైంపాస్ చేయడానికా? ఈరోజు ప్రియ తల్లి, ప్రియా తండ్రిగా పిలువబడుతున్న నీవు, నీ పిల్లలు ఏ విధంగా ఉన్నారు? దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నారా? పరిచర్య పట్ల భారం ఉందా? తల్లిగా పిలువబడుతున్న నీవు భారము నీకుందా? ఈరోజు నీ పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నామేమో. దేవుడిచ్చినటువంటి బహుమానము పిల్లలు. ఆ పిల్లలు ఇచ్చినటువంటి బహుమానం, దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక తల్లి చిన్న వయసులోనే భర్త చనిపోతే కుమారుడు పుట్టాడు. 7 సంవత్సరాల వయసు బాబు ఉన్నప్పుడు చనిపోయాడు. ఆ బాబు మీదనే ఎన్నో ఆశలు పెట్టుకొని బ్రతుకుతా ఉంది ఆ తల్లి. ఆ బాబే సర్వస్వం అనుకుంది. ఆ బాబు పెరిగి పెద్ద అవుతున్నాడు. కొంచెం పెద్ద కాగానే స్కూల్ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఏంటిదో తెలుసా? నీ కుమారుడు ఎందుకు పనికి రానివాడు, నీ కుమారుడు ఒక పిచ్చివాడు, నీ కుమారుడు ఒక వెర్రివాడు, నీ కుమారుడు మా స్కూల్లో ఉంటే అడ్మిషన్స్ పోతాయి, చాలామంది టీసీలు తీసుకొని వెళ్ళిపోతారు. సో కనుక ఇటువంటి పనికి మాలిన దద్దమ్మను మా స్కూల్కి పంపించకండి అని చెప్పి లెటర్లో రాసిస్తే, మమ్మీ లెటర్లో ఏమని రాసింది మమ్మీ అని చెప్పి ఆ అబ్బాయి అడుగుతుంటే అలా తల్లి అన్నదంట, నానా నువ్వు చాలా టాలెంట్ ఉన్నటువంటి స్టూడెంట్ అంట,
ఇంత చిన్న స్కూల్ నీకు పనికి రాదు, పెద్ద స్కూల్లో నిన్ను జాయిన్ చేయమని చెప్పి లెటర్ ఇచ్చారు నాన్న అని చెప్పి ఎంకరేజ్ చేసిందంట. రోజు ఉదయం, రోజు మిడ్నైట్, తెల్లవారుజామున తన కుమారుడి మీద చేతులుంచుతూ ప్రార్థన చేసేదంట. తన కుమారుడి మీద చేతులుంచుతూ ప్రార్థన చేసేది. ప్రభువా, మీ శక్తి ఏంటో ఈ ప్రపంచానికి తెలియాలి. ప్రభువా, నీ శక్తి ఏంటో ఈ ప్రపంచానికి తెలియాలి. ఒక తల్లి కన్నీటి ప్రార్థన విలువేంటో ఈ ప్రపంచానికి తెలియాలి. తండ్రి, నాకు దిక్కెవరు లేరయ్యా, వీడు పిచ్చోడుగా ఉండొద్దయ్యా, వీడు జ్ఞానం లేనివాడిగా ఉండొద్దయ్యా, నీ జ్ఞానముతో నింపు, నీ శక్తితో నింపు. ఎందుకు పనికి మాలిన వాడిగా ప్రపంచం అంటుందయ్యా, కానీ మీరు పనికి రాని పాత్రని పనికొచ్చే పాత్రగా చేస్తా అన్నారు కదా ప్రభువా. ఈ బిడ్డను లేవనెత్తు ప్రభువా, ఈ బిడ్డ ద్వారా నీ నామానికి ఘనత రావాలి ప్రభువా. ఆమేన్. కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసింది ఆ తల్లి. ఒకానొక టైం చనిపోయింది. ఎన్నో ఆశలతో పెంచినటువంటి తల్లి చనిపోయింది. తల్లి డెడ్ బాడీని తీసుకెళ్ళిపోతుంటే ఒక్కడే ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నాడు. అందరూ చీదరించుకుంటున్నారు, అందరూ బంధువులే. ఎవ్వరు ఆ బిడ్డను చేరదీయలేదు. అనాథగా మిగిలిపోయాడు. వాళ్ళ తల్లి రోజు ప్రార్థన చేసేది కదా, దేవుడు గుర్తుకొచ్చాడు. యేసయ్య, మా అమ్మ అంత ప్రార్థన చేస్తున్నా ఎందుకు తీసుకెళ్ళిపోయినావు యేసయ్య అంటే, దేవుడు అన్నాడంట, నీలో మహిమను బయటికి తీసుకురావడానికే నేను తీసుకెళ్ళిపోయినా. కొట్టండి అమ్మ గట్టిగా చెప్పాడు. ఏడ్చుకుంటూ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రపంచమంతా ఆ రోజు చీకటిగా ఉంది. కరెంటు బల్బు తయారు చేయడం కోసం ఉపవాసాలుంటూ ప్రార్థన చేస్తూ అనేక సార్లు ప్రయత్నం చేశాడు, విఫలమయ్యాడు. కానీ దేవుడిచ్చినటువంటి వాగ్దానం, తన తల్లి చేసినటువంటి ప్రార్థన నిరర్థకం కాకూడదని, నా తల్లి కన్నీటి ప్రార్థన వృధా కాకూడదు, నా తల్లి ప్రార్థనకు ఒక జవాబును నేను తీసుకురావాలి అని చెప్పి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రయోగం చేయడం ప్రారంభించాడు. 699 సార్లు ఫెయిల్ అయ్యాడు. 700వ సారు బల్బు వెలిగింది. గట్టిగా చప్పట్లు కొట్టాల. ఆనాడు వెలిగినటువంటి లైట్ ఈరోజు వెలుగుతూనే ఉంది. ఆయనెవరో కాదు, థామస్ ఆల్వా ఎడిసన్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఒక తల్లి కన్నీటి ప్రార్థన. ప్రపంచము చీకటిగా ఉన్న ప్రపంచాన్ని వెలుగుమయముగా మార్చింది ఒక తల్లి కన్నీటి ప్రార్థన. ఈరోజు అడుగుతున్న తల్లులారా, ఒక రాజు మందిరంలో నిలువు మోకాలేసి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నీ పిల్లల కొరకు ఉపవాసం ఉంటున్నావా? నీ పిల్లల కొరకు పరిచర్య చేస్తున్నావా? నీ పిల్లల మీద చేతులుంచుతూ ప్రభువా వీరు నీ పరిచర్య చేయుదురుగా కానీ బ్లెస్ చేస్తున్నావా? పరిచర్య చేయడానికి వెళ్ళిన వాళ్ళని చెడగొడుతున్నావా మంది మాటలు విని? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఈరోజు నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టులో నుంచి నీ కుమారుడు భవిష్యత్తు ఆధారపడుందని మరచిపోక. ఈరోజు క్రైస్తవ జీవితానికి ప్రార్థన మన ఆయుధముగా మలుచుకోవాలి. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని మందిరమును వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది? దేవుని మందిరమును భయముతో భక్తితో వెళ్ళాలి. దేవుని మందిరంలో హోదా బయటికి పెట్టేసేసి హోదా లేకుండా మందిరంలోకి రావాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. దేవుని మందిరంలోకి వెళ్ళేటప్పుడు సమస్తాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని మందిరము న్యాయము తీరుస్తుంది. దేవుని మందిరము, ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. 2వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయం 23వ వచనం. 2వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయం 23వ వచనం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. 2వ దినవృత్తాంతములు 6:23. నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చెప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా.
లాయర్లు మాట మారుస్తారేమో, జడ్జీలు మాట మారుస్తారేమో, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట మారుస్తారేమో, సర్పంచులు మాట మారుస్తారేమో, ఎమ్మెల్యేలు మాట మారుస్తారేమో. చివరికి నువ్వు కట్టుకున్న భర్త, నువ్వు కట్టుకున్న భార్య, నువ్వు 9 మాసాలు మోసి కని పెంచినటువంటి నీ తల్లే లేదా నీ బిడ్డలో మాట మారుస్తారేమో కానీ వాళ్ళందరూ నిన్ను మోసం చేస్తారేమో కానీ నా దేవుడు మోసం చేసే దేవుడు కాదు, నీకు న్యాయము తీర్చే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. నా దేవుడు విడిచి పెట్టే దేవుడు కాదు. ఆమేన్. హల్లెలూయా. నా దేవుడు న్యాయము తీర్చే దేవుడు. కోర్టు కేసుతో బాధపడుతున్నావా? నిందలతో బాధపడుతున్నావా? అవమానాలతో బాధపడుతున్నావా? కన్నీళ్లతో, వేదనతో, దుఃఖముతో ఈ ప్రాంతానికి వచ్చావా? ఈ రోజు నీకు శుభవార్త ఏంటిదంటే నీ కన్నీళ్లను నా దేవుడు తుడవబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇర్మియా గ్రంథం 17:20. ఈరోజు ఏ బాధతో వచ్చావో, ఏ కోర్టు కేసుతో వచ్చావో, ఏ కన్నీళ్లతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు బలమైన అభిషేకము నీ మీదికి రిలీజ్ చేయబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? ఇక్కడే ఉన్నారా? అంతా ఉన్నామన్న వాళ్ళు ఒకసారి చేతులు చూపెట్టండి. ఇక్కడే ఉన్నామన్న వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఈరోజు దేవుడు నాకు న్యాయం తీర్చబోతున్నాడని 2 చేతులు పైకి లేపండి. ఎస్, ఈరోజు దేవుడు నాకు న్యాయము తీర్చబోతున్నాడు. ఆమేన్. పిడికిలు బిగించండి, పిడికిలు బిగించండి, పిడికిలు బిగించండి, పిడికిలు బిగించండి. ఈరోజు దేవుడు నాకు విజయం ఇవ్వబోతున్నాడు. ఆమేనండి. దేవుడు నాకు విజయం ఇవ్వబోతున్నాడు. పిడికిలు ఇట్టిట్ట కాదు, విజయం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. దేవుడు నా సంఘములో విజయం ఇవ్వబోతున్నాడు. దేవుడు నా చర్చిని కట్టబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నా పరిచర్యను దీవించబోతున్నాడు. దేవుడు హల్లెలూయా. దేవుడు నన్ను దీవించబోతున్నాడు. దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. ఇర్మియా గ్రంథం 15 చదవండి బ్రదర్. రెడీగా ఉండాలి అందరూ. మైక్. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. మట్టి గోడలు కాదు, మట్టి గోడలు కాదంట, సున్నం గోడలు కాదంట. ఆమేన్. ఒక్కొక్క వర్డ్ బుల్లెట్ లెక్క మీ గుండెలోకి దిగాల. రిసీవ్ చేసుకుంటున్నారా తమ్ముళ్ళు? ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు వాక్యాన్ని? రిసీవ్ చేసుకుంటున్నామన్న వాళ్ళు పిడికిలు బిగించండి. ఇన్ని రోజులు నిన్ను త్రాగుబోతు అన్నారేమో, తిరుగుబోతు అన్నారేమో, కానీ నువ్వు ఎక్కడైతే తల దించుకున్నావో అక్కడే నీ తలను దేవుడు లేవనెత్తబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. ఎవడు పడగొట్ట చాలని ఇత్తడి ప్రాకారములను నిర్మిస్తాడంట. ఆమేన్. సిమెంట్ గోడలు కాదు, మట్టి గోడలు కాదు, మట్టి గోడలు కాదు. యేసు నామములో ఇత్తడి ప్రాకారాన్ని నిర్మిస్తారంట. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఈరోజు దేవుడు మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. రికమాల రాబా షందరియాల రాబా బాబా బాబా. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్ విజయం 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 ఇవ్వబోతున్నాడు. విజయం ఇవ్వబోతున్నాడు. విజయం విజయం విజయం. హల్లెలూయా. విజయం
చేయబోతున్నాడు. కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టాలి. నీ కుటుంబాన్ని ఎవడు ముట్టజాలని ఇత్తడి ప్రాకారములను దేవుడు నిర్మించబోతున్నాడు. నీ పరిచర్యను ఎవడు ముట్టలేడు. విడుదల, ప్రతి రోగము నుంచి విడుదల, ప్రతి వ్యాధి నుంచి విడుదల. ప్రతి ఒక్కరు అన్య భాషలో మాట్లాడుతూ ఒక అభిషేకాన్ని దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. ఎవడు పడగొట్టని ఇత్తడి ప్రాకారములను దేవుడు నిర్మించబోతున్నాడు. లూసిఫర్, నిన్నే ఈ ప్రపంచంలో పరిచర్యను ఏ లూసిఫర్ ఆపలేడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మేము నమ్మిన దేవుడు జీవం లేని దేవుడు కాదు. మేము నమ్మిన దేవుడు రోషము కలిగిన దేవుడు. గట్టిగా రీసెంట్గా నా మీద కేసు బుక్ అయింది. ఏంటి తెలుసా? అనాథ పిల్లలతో మత ప్రచారం చేస్తున్నాడు. అనాథ పిల్లలతో వృద్ధులందరినీ బలవంతంగా బాప్తిసాలు ఇస్తున్నాడు. కేసు పెట్టాడు. 6 సెక్షన్ల కింద బుక్ అయింది. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకిక మేలే. కొట్టాల గట్టిగా చెప్పు. హల్లెలూయా. ఏం దొక్కుతావురా నువ్వు? నా దేవుడు ఎవడు పడగొట్టని ఇత్తడి ప్రాకారములను నా చుట్టూ నియమించాడు. హల్లెలూయా. మంటలు మండాలి. ఆమేన్. నీ పక్కనున్న వ్యక్తికి కరెంట్ షాక్ లాగా నీలో ఉన్న అభిషేకం పాస్ కావాలి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. పాస్టర్ అమ్మ తేజ లాంగ్వేజ్ లో ఒకటి చెప్తా. తిన్న వాళ్ళకే మైక్ లో చెప్పాలి. టేస్ట్ తెలుసు. మీరందరూ చెప్పాలి. తిన్న వాళ్ళకే ఎప్పుడు తెలియదు అభిషేకం, ఎప్పుడు తెలియదు. ఆ గోండు జాతి వాళ్ళ దగ్గరికి పోతాం క్రిస్మస్ టైంలో. బిర్యానీ, బాస్మతి బిర్యానీ, ఇంత లావు రైస్ ఉంటుందిగా, చికెన్ పీస్లు అవన్నీ తీసుకెళ్ళి పెడతాం. ఆ రైస్ చీ అంటారు వాళ్ళు. ఎందుకంటే తెలుసా? పురుగులు అనుకుంటారు వాళ్ళు. ఏమనుకుంటారు? పురుగులు చీ అంటారు. ఎందుకు? ఎప్పుడు తినలేదు కాబట్టి. బత్తాయి పండు ఉంటుంది కదా, ఆ బత్తాయి పండును కూడా తోలు తీయకుండా ఇట్లా నములుతారు. కొంచెం నమిలి పడేస్తారు. ఎందుకు డాడీ? చెప్పు డాడీ. వాళ్ళు ఎప్పుడు తినలేదు కాబట్టి. ఈ ప్రార్థన కూడా చాలా మందికి కొత్తగా అనిపించవచ్చు, కానీ ఈ అభిషేకం అనుభవించిన వాళ్ళకే ఈ మంట అర్థమవుతాయి. కొట్టాల గట్టిగా చెప్పడం. ఎవ్వరు ఏమనుకున్నా నా దేవుడు శక్తిమంతుడు. గట్టిగా చెప్పడం. కొట్టాల గట్టిగా చెప్పడం. నా దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన ఆత్మ ఇక్కడ అల్లాడుతుంది. కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు కాదు. ఆమేన్, హల్లెలూయా. మీరు నాకు ఉండాలా బాబు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒక్క 5 నిమిషాలు సపోర్ట్ చేయండి. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఏదో జరిగించబోతున్నాడు. ఇన్ని రోజులు సాతానుగాడు పెత్తనం చేయబోతున్నాడేమో. ఈ వర్తమానాన్ని రిసీవ్ చేసుకొని ఒక తీర్మానము తీసుకొని, దేవా నేను పరిచర్య చేస్తాను, నా పిల్లల్ని పరిచర్యలో వాడుతాను, నా సేవకునికి నమ్మకంగా నిలబడతాను, పరిచర్యలో ఏలియా దగ్గర ఎలీషా ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా నేను నమ్మకంగా ఉంటానని నీవు నీ కుటుంబం తీర్మానము చేసుకోగలిగితే ఎలీషా మీద రిలీజ్ అయిన అభిషేకాన్ని ఈ రాత్రి దేవుడు నీ మీదకి రిలీజ్ చేయబోతున్నాడు. నమ్ముతున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నా దేవుడు నమ్మకమైనవాడు, నమ్మకమైనవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు బాధపడుతున్నా, ఈరోజు నువ్వు ఏడుస్తున్నా. నా కోర్టు కేసు గురించి ఏంటి? ఈరోజు నేను ఇంత పరిచర్య చేస్తున్నాను కదా, ఈరోజు ఏడుస్తున్నా, బాధపడుతున్నావు. రికమాల రబా షందరియాల రబా. హోలీ స్పిరిట్, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు ప్రభు ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపుతో నిన్ను దర్శిస్తున్నాడు. ఇంత పరిచర్య చేస్తున్నాను కదా, ఏంటి నాకిదే అని బాధపడుతున్నావేమో. ఇంత పరిచర్య చేస్తున్నాను కదా, ఏంటి నా కుటుంబ పరిస్థితి ఏంటని బాధపడుతున్నావేమో. ప్రియ కుమార్తె, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ కుమార్తె భవాని, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు చేసే పరిచర్యను నా దేవుడు తేరి చూస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, నీకు సహాయం చేసేవారు లేరేమో, నీకు సహాయము చేసేవారు లేరేమో, ఈరోజు నీకు సహాయము చేసేవారు లేరేమో, నిన్ను ప్రేమించేవారు లేరేమో. నీ మందిరానికి సంఘ బిడ్డలు సపోర్ట్ చేస్తా అన్నారు, కానీ మందిరం మధ్యలోనే ఆగిపోయిందేమో. దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను, అతి తొందరలోనే కాకుల ద్వారా బిర్యానీ పంపించిన దేవుడు నీకు సహాయాన్ని పంపించబోతున్నాడు. అందరి మందిరాలు నింపబడ్డాయి, నా మందిరం ఎప్పుడు నింపబడుతుంది ప్రభువా అని ఏడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నావేమో. ప్రియ సేవకుడా, ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నీ సంఘము పూత పట్టబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. తూర్పు పడమర ఉత్తరము దక్షిణానికి నా దేవుడు నీ పరిచర్యను పూత పట్టించబోతున్నాడు. నీ సంఘము దీవించబడబోతుంది, నీ సంఘము విస్తరించబడబోతుంది, నీ కుటుంబము దీవించబడబోతుంది. నీ జీవితంలో గొప్ప అద్భుతాలు, సూచక క్రియలు నువ్వు చూడబోతున్నావు, 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 చూడబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. అన్నయ్య, నన్ను వాళ్ళు అన్యాయం చేశారన్న, నాకు వాళ్ళు అన్యాయం చేశారన్నయ్య అని బాధపడుతున్నావేమో. ఈరోజు దేవుడు నీకు న్యాయము తీర్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నా పేరు కవిత, నేది నగిరి మండలం, చిత్తూరు డిస్టిక్ నుంచి నేను ఇక్కడికి వచ్చాను. విజయవాడ స్వస్థత తైలాభిషేక ఆరాధన నేను యూట్యూబ్లో చూశాను. పోయిన నెల 25వ తేదీ చూసినప్పటి నుంచి నాకు ఎంతో ఆతృత, ఎంతో ఆశ నా మనసులో. ఎప్పుడెప్పుడు మనము ఈ 23వ తేదీ వచ్చి ప్రార్థనలో కలుసుకోబోతామా, దేవుడు నన్ను పేరు పెట్టి పిలవబోతాడా, ఎంతో ఆసక్తితో ఉన్నాను. ఆఖరి ప్రార్థనలో నేను దేవుని దగ్గరికి పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుండగా అసలు నా పేరే చెప్పలేదు. నేను ఇలాగా పలాని ఏరియా నుంచి వచ్చినానని చెప్తాంటే, అమ్మ నీ పేరు కవిత కదా, నువ్వు ఎంతో ఆసక్తితో వచ్చినావు, ఎంతో నీకు దేవుడు ఆశీర్వాదం అమ్మ, నువ్వు క్షేమంగా తిరిగి వెళ్తావని అయ్యగారితో మాట్లాడిన విధానం బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి కాపాడును గాక. నా పేరు మమత అండి. నేను చల్లపల్లి మండలం నుంచి విజయవాడ కందుకూరు కళ్యాణ మండపంలో ఈరోజు అమ్మ తేజ గారు మీటింగ్ ఉందనంటే నేను వచ్చాను. నేను చాలా ఆశతో వచ్చాను, ఎందుకంటే నేను చాలా విశ్వాసంతో దేవుడు నాతో మాట్లాడతాడు ఖచ్చితంగా, ప్రతి బంధకం నుంచి విడుదల ఇస్తాడని నేను చాలా ఆశతో పరిగెత్తుకుంటా నేను ఇక్కడికి వచ్చాను. నేను చాలా
ప్రేయర్ చేసుకున్నాను, యేసయ్య నాతో మాట్లాడు. మరి దేవుడు అద్భుత రీతిగా నేను అనుకున్నట్టే మరి దైవజనుల ద్వారా అమ్మ తేజ గారు అన్నయ్య ద్వారా మరి నా పేరు పెట్టి పిలవడం జరిగింది. మరి ప్రతి బంధకం నుండి నాకు విడుదల కలిగిందని నేను ఈరోజు విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను అసలు చాలా ఆశ్చర్యపోయాను కూడా. ఎందుకంటే నేను మనసులో ఎంత ఏడ్చుకుని ప్రార్థన చేశానో అది రియల్గా ప్రాక్టికల్గా జరిగింది ఇక్కడ. మరి దేవుడు నన్ను మమత అని పేరు పెట్టి పిలిచి మరి నా గురించి ప్రార్థన చేయడం జరిగింది. మరి దేవుడు నా పట్ల ఎంత గొప్ప కార్యం నా జీవితంలో చేసినందుకు దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఇంకా ఎంతోమంది ఈ సాక్ష్యం ద్వారా బలపడతారని, మారు మనసు పొందుతారని నేను ఆశిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. అయ్యగారికి అమ్మగారికి కూడా వందనాలు. మరి నేను ఎంత ఆసక్తితో పోయిన నెల 26 నుంచి కూడా నేను యూట్యూబ్లో చూసి నేను చాలా ఏడ్చి చాలా బాధతో దుఃఖంతో ఉన్నా. కానీ అమ్మ తేజ పాస్టర్ గారు పరిచర్య చూసిన తర్వాత నాకెంతో ఆనందంతో సంతోషంతో నేను చాలా ధైర్యం తెచ్చుకొని రావాలని ప్రేరేపణతో నిన్నంతా హెల్త్ బాగాలే, పొద్దున కూడా లేవలే. అయినా సరే నన్ను ఏదో శాతాన్ని వెంటాడుతుంది, అయినా నేను వెళ్ళకుండా ఉండడానికి నేను రావాలనుకొని నేను ఎంతో భారమైనప్పటికీ కూడా వచ్చాను. అయితే నేను ఆ ప్రసంగం అన్నీ కూడా నేను విన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. చేతులు పైకి చేతులు పైకి. ఈమెను చంపాలని చూసేది నువ్వేనా? చెప్పు చెప్పు చెప్పు. ఎందుకు వచ్చినావు ఈమెలోకి? చెప్పు, ఎందుకు వచ్చినావు? రావా, వెళ్ళిపోతావా? యేసునామములో హల్లెలూయా 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 నా పేరు జ్యోతి. నేను మణిపాల్ దగ్గర నుంచి వచ్చాను. పోయిన సంవత్సరమే నేను రావాలనుకున్నాను కొత్తగూడెం, కానీ దేవుని దయ వల్ల నేను ఈ సంవత్సరం నేను రాగలిగాను. కానీ అమ్మా తేజ గారు పేరు పెట్టి పిలిచారు. కానీ ఆశ్చర్యం అనిపించింది. దేవుడి పరిశుద్ధాత్మతో అమ్మా తేజ గారిని వాడుకుంటున్నారు. ఇంకా ఎంతో మంది రావాలి, ఇంకా ఎంతో మంది రక్షణ పొందాలని, ఈ ఆశ్చర్యకార్యాలు ఇంకా ఎంతో మంది చూడాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. పేరు పెట్టి పిలిచి వాళ్ళ సమస్యలు చెప్పడం ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఇది నమ్మలేకపోతున్నాను. దేవుడు గొప్ప ఆశ్చర్యకార్యం జరిగించారు. దేవునికి ఎన్నో వందనాలు. థాంక్ యూ జీసస్. ఎందుకు వచ్చినావు ఈమెలో? చంపడానికి వచ్చి ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఈమెని దేవుడు ఏర్పరచుకుంటూ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి చంపాలనుకుంటున్నావు. కానీ ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడో తెలుసా? చెప్పు. నిజమైన దేవుడు. నీ ఆటలిక సాగవు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో కాలు హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. జీసస్ హల్లెలూయా వెళ్ళిపోస్తున్నా. జీసస్ ఆమేన్. ఎక్కడి నుంచి వచ్చినా నాన్న? హైదరాబాద్ నుండి. హైదరాబాద్ నుంచి వచ్చావు. ఇప్పుడు ఏమైందో తెలుసా నీకు? తెలియదు. గట్టిగా చెప్పండి కదా. సంతోషంగా ఉందా? ఎంత సంతోషంగా ఉంది నీకు? చాలా సంతోషంగా ఉంది. గొప్ప పరిచర్య నువ్వు చెయ్యుదువు గాక. దేవుని నామానికి స్తోత్రాలు. అయ్యగారు అమ్మగారికి వందనాలు. ఇక్కడ గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి. దేవుడు పేరు పెట్టి పిలిచి ఎవరి సమస్యలు ఏమిటో అన్నీ తెలిసిన దేవుడు, ఉదయాంతరంగా ఎరిగిన దేవుడు, సమస్యతో సహా పేరుతో సహా అన్నీ చెబుతున్నాడు. గొప్ప అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. Holy Spirit of God. ఎందుకు వచ్చినావు ఈమెలోకి? చెప్పు. చంపేద్దాం అనుకుంటున్నావు? అవును. ఎందుకు ఏమంటే నీకు అంత పగ? దేవుళ్ళో ఎక్కువగా ఉంటుంది. అందుకని పగ పెంచుకుంటున్నావా? అవును. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడో చెప్పు. యేసయ్య. ఇక కాల్ చేయబోతున్నా. మరి వెళ్ళిపోతావా? ఇంకెప్పుడు ఏమైంది? బాగుందా?
బరువంతా దిగిపోయిందా? నువ్వు తాకింది ఎవరు? యేసయ్యా, గట్టిగా చెప్పు. యేసయ్యా. కొట్టాల గట్టిగా చెప్పు. హల్లెలూయా. నా పేరు నాగరత్నమ్మ. అయ్యగారు వచ్చేసి నా అనే అక్షరంతో నన్ను పిలువచ్చినారు. ఆ తర్వాత చాలా అద్భుతంగా ఉంది. మాది కడప. ఆ తర్వాత ఈ కార్యాలు చేసినందుకు చాలా గొప్ప గొప్ప కార్యాలను చూస్తున్నాం. మేము చాలా సంతోషంగా ఉండదు. మేము దేవుని నమ్ముకోం లేదు. ఇప్పుడు ప్రేయర్ చేసుకుంటున్నాము. నా పేరు వీరేష్. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మా భార్యకి అనారోగ్యంగా ఉంటే మా దేవుడు పేరు పెట్టి పిలిచి మా భార్యని ప్రార్థన చేశాడు. చాలా సంతోషం, మంచిగా ఉంది. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ప్రతి ఒక్కరి సంతానం గురించి ఏం అనారోగ్యం ఉంటే ఏదనుకుని అన్ని దానికి దేవుడు పేరు పెట్టి పిలిచి చాలా మంచిగా చేస్తున్నాడు. చాలా సంతోషం అయింది నాకు. ఇది వచ్చే నెల కూడా రావాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. మాది పల్నాడు జిల్లా సేవల్యాపురం గ్రామం. మా పేరు కోట శంకరబాబు. క్రైస్తవ కె సాల్మాన్ రాజు. ఈరోజు కొత్తగూడెం సేవకులు అమ్మా తేజ గారు పాస్టర్ గారి యొక్క ప్రార్థన కొరకు మేము 200 కిలోమీటర్ల దూరం నుంచి విజయవాడ పట్టణానికి వచ్చాము. ఇక్కడ అయ్యగారు వాక్యం విన్న తర్వాత అద్భుతంగా అయ్యగారు చేసిన కార్యము, దేవుని చేసిన కార్యము, ప్రయాసపడి భారం మోసిన సమస్త జనరని నా ఎద్దుకు రమ్మని అయ్యగారు ఎలా చెప్పారు. ఆనాడు యేసు ప్రభు గారు కూడా అలాగనే చెప్పి ఎంతోమందికి అనాథలకి అవసరతలో ఉన్న వారికి దేవుడు ఎలాగో కృప చేశాడు. ఈరోజు కూడా మా కుటుంబానికి ఆశీర్వాదకరంగా మేము అయ్యగారి మాటలను ఆలకించి అలాగే ఆ ప్రార్థనను మా యొక్క జీవితాలకు అమలు చేసుకొని అద్భుతంగా జరిగిన యొక్క అమ్మా తేజ యొక్క కూటములు అద్భుతంగా జరిగినాయి. అయ్యగారి యొక్క సేవను నూరోదరుగా జీవించాలని ఆశీర్వదిస్తున్నాను. మేరీ రెడ్ చున్నీ నన్ను ఎప్పుడైనా చూసావా? చెప్పాలి. యూట్యూబ్లో చూసాను. నేను ఎప్పుడైనా చూసానా? చూడలేదు. నిరుద్యోగంతో బాధపడుతున్నావు. అవునండి. ఎందుకు ఏడుస్తున్నావు? అందరం నలుగురం ఆడపిల్లలమే. నలుగురు ఆడపిల్లలు. నాన్నొక్కడే కష్టపడుతున్నారు. ఒక్క రూపాయి కూడా మిగలదు నాన్న పంపించేది. కనీసం మేము జ్వరం వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలన్న ఒక్క రూపాయి ఉండేది కాదు. రోజు బాగా ఏడుస్తున్నావు అంట, నిజమేనా? ఎందుకని ఏడుస్తున్నావు? జాబ్ లేదని. జాబ్ కోసం ఏ జాబ్ రాసినా క్వాలిఫై అవ్వను. ఈరోజు దేవుడు చెబుతున్నాడు, నీకు మంచి ఉద్యోగాన్ని నా యేసయ్య నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ కన్నీళ్ళని ఎందుకు చూశాడు తెలుసా? మీ నాన్న కష్టం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు చూడు, నీ మంచి మనసును బట్టే నీ ప్రార్థనను దేవుడు విన్నాడు. ఆరాధన యేసునికే, ఆరాధన. మానస ఎవరు ఈ మానస? ఎప్పుడైనా నన్ను చూసావా? చూడలేదు. నాతో ఎప్పుడైనా మాట్లాడావా? గర్భఫలం లేక బాధపడుతున్నా. ఆ చెల్లి కన్నీళ్లను దేవుడు చూశాడు. మానస వచ్చాయి, నీ గర్భాన్ని తెరవబోతున్నాడు. నాకు పెళ్ళి 7 సంవత్సరాలండి. ఇంకా పిల్లలు లేరండి. పిల్లలు లేరు. ప్రార్థన చేసుకున్నావా దేవుడు నన్ను పిలవాలని? అవునండి, నేను పిలవలేమో అనుకున్నానండి. కొట్టాల గట్టిగా. అంటే మీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడని నమ్ముతున్నారా? ఇప్పుడు నమ్ముతున్నావు. ఇన్ని రోజులు నమ్మలే. చర్చి గంట వెళ్తాం, ఇదే ఫస్ట్ టైం అండి. దింపేసి వెంటనే వచ్చేస్తామో తెలిసాను. చర్చి వెళ్తాం కూడా నాకు అలవాటు లేదు. అలా ఎక్కడికి వెళ్ళినా ఎంతమంది పిల్లలు అంటున్నారు. సమాధానం చెప్పలేక టాబ్లెట్లు వాడుతున్నాం. ఇంకాను తల తిప్పేసుకున్నాం. పూల చొక్క సార్ ఒక్కసారి లేచి నిలిచి. మీరు ఒక భయంకరమైనటువంటి సమస్యతో బాధపడుతున్నారు, అవునా? నన్ను ఎప్పుడైనా చూసారా మీరు? చూడలేదా? దేవుడు మిమ్మల్ని స్టేజ్ మీదకి రమ్మంటున్నాడు, రండి. మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో నేను చెప్పాలా? కోర్టు సమస్యతో బాధపడుతున్నారు, అవునా? ఆమేన్. చెప్పండి. కోర్టు సమస్యల్లో ఉన్నాను అన్నయ్య. దేవుడు నాకు చెప్పింది నిజమేనా? వాస్తవం అన్నయ్య. మీ పేరు నాకు ఎప్పుడైనా చెప్పారా మీరు? చెప్పలేదు అన్నయ్య. చెప్పలేదు. కానీ మీ పేరు మొదటి అక్షరంతో స్టార్ట్ అవుతుంది, నిజమేనా? ఎస్ అన్నయ్య. మొదటి అక్షరము ఆ. అశోక్. చెప్పు గట్టిగా. అశోక్. ఇంకా గట్టిగా. అశోక్.
గట్టిగా చెప్పండి కూడా. చర్చికి వెళ్తారా మీరు? నీ పేరు చెప్పాలా? నేను నా అనే అక్షరంతో వస్తుంది. నాగరత్నమ్మ. ఎవరు చెప్పారు నీకు ఇక్కడికి రమ్మని? నేను లైవ్ లో చూసాను. లైవ్ లో చూసావా? అమ్మ ఎందుకు ఏడుస్తున్నారు తల్లి? పెద్ద అమ్మాయికి పిల్లలు లేరు. అబ్బాయి ఏం అల్లుడు ఏం పని చేసుకోవడం లేదు, వాళ్ళని మారుస్తారని తీసుకొని వచ్చాను ఇక్కడికి. కడప నుంచి వచ్చాం మేము. కడప నుంచి వచ్చారా? కడప ఎంత ఉంటది? 500 కిలోమీటర్లు. ఎక్స్పెక్ట్ చేశారు మీ అమ్మని దేవుడు పిలుస్తాడని? చేయలేదు. దేవుడిని నమ్ముకున్నారా మీరు? ఇప్పుడు నమ్మాను, ఇంతకు ముందు అయితే నమ్మలేదు. దేవుడు అద్భుతం చేస్తాడు. ఏ వేదనతో ఇక్కడికి వచ్చారు మీరు? బిడ్డలు లేరు, మా ఆయన జాబ్ కావాలి. ఎవరు కావాలి నీకు? పాప కావాలా బాబు కావాలా? బాబు. ప్రతి శాతపడి శక్తులు బయటికి శరీరం అంతా బరువు యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. బాగుంది, బరువు అంతా తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. మంచి కుమారుని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆమె పాపని నిరుద్యోగిగా నువ్వు వచ్చావు, ఈరోజు దేవుడు నీకు చక్కని ఉద్యోగాన్ని నా దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ కన్నీళ్లు చూశాడు. చూడండి ఆ బిడ్డ ఇట్లా ఏడుస్తుందా? నీ ఫ్రెండ్స్కి ఉద్యోగాలు వచ్చాయి, నాకెప్పుడు ఇస్తా ఏసయ్యా అని ఏడుస్తున్నావు. చెప్పు నాన్న. నీ ఫ్రెండ్స్కి ఉద్యోగాలు వచ్చాయి, అందరూ సెటిల్ అయిపోయారు. నాతో ఎప్పుడైనా మాట్లాడావా? నీ ఫేస్ నాకు ఎట్లా తెలుసు? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. అవమానాలు తట్టుకోలేకపోతున్నా. ఎందుకు బ్రతుకున్నావు? చచ్చిపో. రోజు ప్రభు పాదాలు పట్టుకొని ఏడుస్తున్నావా? ప్రతిరోజు. ఎక్కడి నుంచి వచ్చావు? కరీంనగర్ నుంచి వచ్చిందంట. జర్నీ చేసి ఉంటావు నువ్వు ఇక్కడికి రావడానికి? 8-9 అవర్స్ జర్నీ చేసి వచ్చిందంట. కానీ చెప్తున్నాను, ఉట్టి చేతులతో కాదు, ఉద్యోగాన్ని తీసుకొని వెళ్ళిపోబోతున్నావు. ట్విన్ సిటీస్ హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అద్భుతమైన రీతిలో మే 11వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకి ప్రారంభించబడుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ఆత్మీకంగా బలపరచబోతూ ఉన్నారు. ఈ ఆరాధనలో దేవుడు తన అద్భుతమైన వాక్కు ద్వారా మీ కుటుంబాలను కట్టబోతున్నారు. సమాధానం, సంతోషము లేక భయంకరమైన పరిస్థితుల మధ్యలో మీరు ఉన్నారా? చాలా పోరాటము, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్యము, గర్భఫలము లేక, ఉద్యోగాలు లేక, నెమ్మది లేని పరిస్థితుల్లో మీరు ఉండొచ్చు. కానీ దేవుడు ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలో ప్రతి దాని నుంచి విడిపించి సమాధానాన్ని ప్రతి జీవితంలో, కుటుంబంలో అనుగ్రహించబోతూ ఉన్నారు. తప్పక పాల్గొనండి. మే 11వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకి హరిహర కళాభవన్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పక్కన. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. డోంట్ మిస్.